అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రాష్ట్రంలో 4 చోట్ల నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంపస్ల్లో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎప్పటిలోగా అప్లై చేయాలి, అప్లై చేయడానికి అర్హతలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కడైనా వీడియోకి హైప్ వస్తే తక్షణమే మాకు కూడా కొన్ని పాయింట్లు ఇవ్వండి. ఇక వీడియోలో చెప్పిన దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ టెక్నికల్ ఎడ్యుకేషన్లో గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీల్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవి ఏర్పాటయ్యాయి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, ఎచ్చర్ల అంటే శ్రీకాకుళం సమీపంలో ఈ 4 చోట్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు నడుస్తున్నాయి. ఈ 4 చోట్ల నడుస్తున్నటువంటి క్యాంపస్లన్నిటికీ నూజివీడులో ఉన్న ట్రిపుల్ ఐటీ హెడ్ క్వార్టర్ వంటిదని చెప్పొచ్చు. ఈ ట్రిపుల్ ఐటీల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటూ 6 ఇయర్స్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ 6 ఇయర్స్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం అంటూ 10th క్లాసులో వచ్చినటువంటి మార్కుల్ని క్రైటీరియాగా తీసుకుని ఛాన్స్ ఇస్తారు. సో మీకు 10th క్లాస్ స్కోర్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి 10th క్లాస్లో మంచి స్కోర్ సాధించినటువంటి వాళ్ళు ట్రిపుల్ ఐటీల్లో చేరాలనుకుంటే ఇక్కడ అన్ని రకాల బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా సివిల్, దాంతోపాటుగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇలా అంటే సిఎస్సి, ఈసీఈ, అదేవిధంగా ట్రిపుల్ ఎంఈ, సిఈ ఇలాంటి కోర్సెస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. సో మొదట 2 ఏళ్ల పాటు పియూసి మీకు వచ్చేటువంటి స్కోర్ను బట్టి బీటెక్లో మీకు ఏ బ్రాంచ్ దక్కుతుంది అన్నది డిసైడ్ అవుతుంది. 10th క్లాస్ స్కోర్ ఆధారంగా పియూసిలో అడ్మిషన్ ఇస్తారు. పియూసిలో 2 ఏళ్ల మీ స్కోర్ ఆధారంగా యూజీలో మీకు ఏ బ్రాంచ్ వస్తుంది అన్నది అలాట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ స్కోర్ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం క్యాంపస్ల్లో మీరు ఎవరైనా అప్లై చేయొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో అయితే చాలా బాగుంటుంది, గతం కన్నా కొంత మెరుగవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆరంభంలో ఉన్నంత శ్రద్ధ ప్రభుత్వాలు ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద పెట్టడం లేదు. మరి ఎవరు చేరాలి ఇలాంటప్పుడు అంటే ఆర్థికంగా మాకు ఇలాంటి క్యాంపస్ల్లో తప్ప మిగిలిన చోట్ల ఫీజులు కట్టడం ఇలాంటి అవకాశాలు లేవు అనుకున్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. మీకు పేరెంట్స్కి అవకాశం ఉంటుంది, భారీగా ఫీజులు కట్టగలరు. కార్పొరేట్ ఎడ్యుకేషన్స్ అయినా ఇతర ఎలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనైనా చదివించే ప్రయత్నం చేయగలరు అని అనుకుంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ వైపు కన్నా అటు మళ్ళడం మంచిది. లేదు మేము పూర్ స్టూడెంట్స్ కాబట్టి మెరిట్ ఉంది, మంచి ఇన్స్టిట్యూషన్లో చేరాలి అనుకుంటే మాత్రం ఈ క్యాంపస్లు చాలా బెస్ట్. ఎందుకు బెస్ట్ అనంటే బీటెక్ తర్వాత రాసేటువంటి గేట్ ఎగ్జామ్లో అంటే మాస్టర్స్ డిగ్రీలో అడ్మిషన్ కోసం రాసేటువంటి గేట్ ఎగ్జామ్లో ఈ RGUKTల ద్వారా బీటెక్ పూర్తి చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఏటా టాప్ 20-30sలో కూడా ఈ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ గేట్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారు. అంటే అకాడమిక్గా ఈ క్యాంపస్ల్లో ఎంత బెటర్గా ఉంటాయో ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్, అక్కడ ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితుల మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి, నిత్యం వివాదాలు కూడా ఉంటాయి. అందుకోసమే మెరిట్ ఉండి పేద విద్యార్థులైతే ఖచ్చితంగా వీటిని ఎంచుకోవడం చాలా బెస్ట్. యూజీ చేసి ప్లేస్మెంట్ సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా మాస్టర్స్ ద్వారా మెరుగైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో గేట్ స్కోర్తో మంచి గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిద్దాం అనుకుంటే మాత్రం ఇవి చాలా మంచి ఆప్షన్ అవుతాయి. ప్రయత్నం చేయండి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో 1వ తారీఖు నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాల ద్వారా కావచ్చు, లేకుంటే మీరే ఆన్లైన్లో నేరుగా కూడా అప్లై చేసే అవకాశం ఉంది. ఎవరైనా సరే www.rgukt.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్స్ దగ్గర మీ అప్లికేషన్ని నేరుగా అప్లై చేయొచ్చు. కాదు మీ సేవ, ఏపీ ఆన్లైన్ సెంటర్లు ఇలాంటి వాటి ద్వారా చేద్దాం అనుకుంటే చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ 10th క్లాస్లో మీరు ఓపెన్ కేటగిరీ అయితే
అట్లీస్ట్ 580 మార్కుల వరకు వచ్చినటువంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. 580+ స్కోర్ మీకుండి, మీరు గ్రామీణ ప్రాంత విద్యార్థి అయ్యి ఉండి, మీరు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలని కోరుకుంటే, IIITలో చేరాలని భావిస్తే 580+ స్కోర్ ఉండాలి. మీరు బీసీ కేటగిరీ అయితే, బీసీఏ కావచ్చు, బీసీఏ, బీసీబీ, బీసీసీ కేటగిరీని బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏమైనా కానీ మీరు 560+ స్కోర్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. మీరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అయితే 520+ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. మీరు ఎస్టీ కేటగిరీ అయితే 500+ స్కోర్ ఉంటే ఈ క్యాంపస్లో సీటు కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలు, బీసీ కేటగిరీలోనే ఎక్కువ పోటీ ఉంటుంది. చాలామంది ఈ క్యాంపస్లో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదవాలి, పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగం సంపాదించాలి, గేట్ ఎగ్జామ్లో మంచి పెర్ఫామ్ చెయ్యాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ 6 ఏళ్ల కోర్సు, 2 ఏళ్ల PUC, 4 ఏళ్ల బీటెక్ కోర్సు పూర్తయిన తర్వాత గేట్ ఎగ్జామ్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. మీరు ఆ కోర్సులో మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, ఎవరికైనా ఎటువంటి సందేహాలు తీర్చాలనుకున్నా, మీకు ఎక్కడ చేరాలి, ఏ ఆప్షన్ వస్తే ఏం చేయాలి అనే దాని మీద సందిగ్ధం ఉన్న కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు మెసేజ్ల ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.